ఎక్కడైనా 4 రూపాయలు దొరుకుతాయి అనుకుంటే అక్కడ తెలుగువాడు టపీమని వాలిపోతాడు. అలా వాలిపోయిన వాడే ఈ సాయిరాం. ఏ టూరిస్ట్కైనా ముందుగా అవసరం అయ్యేది హోటల్ అకామిడేషన్ అని 10 సంవత్సరాల క్రితమే తెలిసేసుకుని తన తల్లిదండ్రులు ఇచ్చింది, అత్తోరిచ్చింది అమ్మేసుకొచ్చి ఈ హోటల్ కట్టేశాడు. ఈ హోటల్ 3 హనీమూన్ కపుల్స్, 6 టూరిస్ట్ ఫ్యామిలీస్తో 6 ఏళ్ల పాటు అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది సాయిరాంకి. కరెక్ట్గా అప్పుడు వచ్చింది చిక్కు. మన తెలుగు వాళ్ళకు ఓ రోగం ఉందిగా, ఏదైనా చేసి ఒకడు బాగుపడుతున్నాడంటే రెండోవాడు పీత బుద్ధితో వాడిని పడేసేదాకా నిద్రపోడు. అలా మనోడికి నిద్ర లేకుండా చేసిన పీత సీతారాం, ఈ హోటల్ ఓనర్. సదరు ఈ సీతారాం మన సాయిరాంకి స్వయన ఫ్రెండే. ఫ్రెండ్ దగ్గర తన స్టేటస్ చూపించుకోవడం కోసం ఓసారి బ్యాంకాక్ రారా, మన హోటల్లో 4 రోజులుండి వెళ్దుగానని పిలిచి గైడ్ లాగా సిటీ అంతా చూపించి మాటల్లో హోటల్ గురించి లాభాల గురించి చెప్పేశాడు. అంతే, సీతారాం వెంటనే ఊరెళ్ళి తన ఆస్తినే కాకుండా తన తాత ముత్తాతల లాంటి ఆస్తిని కూడా తెగనమ్మేసి మనోడికి కాంపిటీషన్గా ఈ హోటల్ కట్టేశాడు పక్కనే. కాంపిటీషన్ అన్నాక ఏదో ఒకటి డౌన్ అయిపోతుంది కదా. పైగా సీతారాంది కొత్త హోటల్ అవటం, 2 రూములు తీసుకుంటే 1 రూమ్ ఫ్రీ అని, భోంచేస్తే టిఫిన్ ఫ్రీ అని కొత్త స్కీములు పెట్టేయడంతో ఉచిత కరెంట్ స్కీమ్కి అట్రాక్ట్ అయిన ఏపీ ఓటర్స్లా బ్యాంకాక్ వచ్చిన ప్రతి తెలుగు టూరిస్టు సీతారాం హోటల్లో దిగిపోవడం మొదలెట్టారు. దాంతో పాపం మన సాయిరాం హోటల్ బిజినెస్ వైరస్ సోకిన సాఫ్ట్వేర్లా టప్పును పడిపోయింది. బాబాయ్ ఊరుకుంటాడేటి, తెలివితేటలన్నీ ఉపయోగించి ఓ బ్లాస్టింగ్ ప్లాన్ వేశాడు. ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గాడి బాంబులో హోటల్ పెట్టే సారీ వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరు ఇక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బీకి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లా కుప్ప కూలిపోవటం చూసి వసాబా బిన్ లాడెల్లా కుమిలి నవ్వాలి. రేయ్, ఆ సీతారాం గడు వస్తున్నాడు, చూసాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోదాం పద. అలాగే పదండి. 2nd ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. గుడ్ మార్నింగ్ సార్. అగా ఇప్పుడు టైం ఎంత? మిస్టర్ దాస్, టైం ఎంత అని అలా అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ప్లీజ్ అని అడగాలి. హోరి వెరీ నా పుష్పం, నేను టైం తెలుసుకోవడానికి నేను టైం అడగట్లా. నువ్వు ఎన్నింటికి రావాల్సిన ఎన్నింటికి వచ్చావని టైం అడుగుతున్నా. నేను ఎన్నింటికైనా రావచ్చు. ఇండియన్ రైల్ నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి దీని బాబుగాడి హోటల్ కాదు. నీలాంటి వాచ్మెన్ ని పనిలో పెట్టుకుంటే అలాంటి ఓనర్ కి వాచిపోతుంది. నేను వెంటనే పనులను తీసేస్తున్నాను. గెట్ అవుట్. నాన్న దాసు, నీ మతిమరుపుతో నన్ను చంపకు. నేను వాచ్మెన్ కాదు, ఈ హోటల్ ఓనర్ని. నువ్వు ఓనర్వా? నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ బెల్ బాయ్. నా చేతిలో బెల్ లేదే, గంటల కొట్టును. బెల్ బాయ్ అంటే గంట కొట్టేవాడు కాదు. మరి నువ్వు ఈ డెస్క్ దగ్గర ఉండి కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ సామాను తీసుకెళ్లి రూమ్ లో పెట్టి వాళ్ళు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చేవు. అది బెల్ బాయ్ గానే డ్యూటీ. గుడ్. ఓనర్ గాని బానే గుర్తుపెట్టుకున్నావే. తొందరలో ప్రమోషన్ వచ్చి బేరం అవుతావు. ఓకే, కీప్ ఇట్ అప్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఆ మతిమరుపు దాసు గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. వాడిని పనిలో నుంచి పీకేయచ్చు కదా. వాడిని ఇక్కడ నేను పీకేస్తే ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుంచి పీకేస్తుంది. అదేంటి సార్? మా ఆవిడకు కాలు విడిచిన ఖజన అవుతాలే వీడు. అది సరే, నీకు కూడా మతిమరుపు వచ్చిందా? నువ్వేంటి రూమ్ సర్వీస్ పని చూసుకోకుండా రిసెప్షన్ లో కూర్చున్నావు? మన రిసెప్షనిస్ట్ నటాయకి ఒంట్లో అక్కడక్కడ బాలేదట సార్, లీవ్ పెట్టింది. ఆహా, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది. ఎస్, రిసెప్షన్. ఓకే సార్. ఆ సినిమా వాళ్ళకంట 2 టీలు తీసుకెళ్ళి. ఓకే సార్. ఇక్కడ రిసెప్షన్ నేను చూసుకుంటాను. ఏంటో ఇక్కడ ఎవరిది ఏ డ్యూటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్, రైటర్ కమ్ డైరెక్టర్ ని నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అప్పారావు ఆడియన్స్ టేస్ట్ ని కాచి వడబోసాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చేయి. అయితే ఇంకో కథ చెప్తాను. టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదా? ఎందుకు ఉండదండి. టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. అవునవును, మా మువ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్.
ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు మరి సీను ఓ. 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా ఆ, కామేశ్వరి సమర్పించు మా ఇంటి పేరు కూడా కావాలి కత్తిరి బట్ట ఆ, కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు లేవలేని మొగుడు లేచిపోయిన పెళ్ళం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా? వేస్తానండి, నా టైట్ లో వెయ్యాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో, ఆయన ఫారినర్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షోర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉందే. హలో, నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? అమ్, నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. మ్మ్. రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా, నేను బాత్రూమ్ అనుకున్నానే. ఆ బాత్రూమ్ అది. ఆ, ఇదిగో ఇదేంటి సార్ రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. వెళ్ళలేదు. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు ఉన్నాక డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు. 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఆ. ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి. ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. ఎస్ బేరర్. నేను బేరర్ని కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం. నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడే ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో, ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105, ఈయన 1106 తీసుకెళ్ళాం. మనలో మనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదప్పితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి? ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారే. పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్, మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు, ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరిగా, ఇక నీకు అడ్డు అదుపు లేదురా, రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. దిగండి బాస్. ఇదే నా హోటల్. ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్, ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. జోక్స్ వద్దు సార్. సూట్ రూమా, డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ వన్ కండిషన్. రూమ్ నెంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ, అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. ఎంబీబీఎస్? ఆర్ఎంపీ. ఆర్ఎంపీ? సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ, ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్.
బాయ్ ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఓ, ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా ఆర్ఎంపి సారీ సార్. ఈ శంకర్ దాదా ఆర్ఎంపీ గారిని 9:20కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటు ఇవ్వండి సార్. డోంట్ టచ్. అదేంటి సార్, అందులో ఏదో గన్ను నోట్ ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్ లేగేట్ నేను మోసుకొస్తాను. అక్కర్లేదు, నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటారు, నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. రండి సార్, ఇదే మీ రూము. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. హలో హలో, ఏంటి బాస్ ఫోన్ ఎత్తున రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. ఓహో, నేను అదే అనుకున్నాను. తమ్ముడు బండ్రెడ్డి, పక్క నుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీస్ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మా నూరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటైతే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్తాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? మమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యకి పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. ముందుకెళ్ళమంటే ఆ ముందు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అస్సలు నాట్లు ఇప్పుడు వేస్తా. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా, ఫిలుము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్. నా ఒంట్లో రక్తం తీసి రాసా. ఏ ఇంట్లో ఇంకు లేదా? అంటే మీరు కౌంటర్ మీద కౌంటర్ లో 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. అంటే నువ్వు ఇప్పుడు మూడ్లో ఉన్నావా? బాబు అరంకార్, అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు హీరో మూడిగా ఉన్నాడు. ఓహో, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఓహో. అతని ఫేస్ మీదకి స్టడీ క్యామ్ వెళ్ళింది. హీరో మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఏమైందే? నీళ్ళ కోసం నేను చెరువు కడితే ఆ వెడితే అమ్మ అడవుడగాని కమ్మలెడతానన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలెడతానన్నడే. కమ్మలెడతానన్నడే. ముక్కు పుడకలెడతానన్నడే. కమ్మలెడతానన్నడే. పుడకలెడతానన్నడే. కమ్మలెడతానన్నడే. పుడకలెడతానన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలెడతానన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలెడతానన్నడే.
వీరశంకర్ బయటికి రారా. ఇవాళ నీ అంతు చూడండి, టీవీ సీరియల్ కూడా చూడను. మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడం. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్కి తండ్రి వరుస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాకు భార్య వరుస, నా కొడుక్కి తల్లి వరుస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతకు మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? వీరశంకర్, వీరశంకర్, వీరశంకర్! కోర్టు గుమస్తాలాగా అలా అరుస్తావేండి నాన్న? నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి మీ వాడిని. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? ఎంబీఏ చేశాడు. చేయడం కాదు. ఓ, రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది, అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, మరి ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే, డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై. ఇప్పుడు దీనికి 3వ నెల పొట్ట. మమ్మీ, దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? నెవర్. మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీదొట్టు. ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్నేం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకురావచ్చుగా. పెద్దవారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదో, ఈ అబార్షన్ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేషియా కింద 25,000 ఇస్తానంటావా? ఎక్కువ? పోనీ 10 తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్. చెప్తానని లోపలికి వెళ్తున్నాంటి మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. ఇదిగో తీసుకో. తాయెత్తా? తాళి. చిచి, ఇది ఇప్పుడు ఎందుకు? ఇది అమ్మాయి మెళ్ళో కట్టి భార్యను చేసుకో, కడుపులో బిడ్డని కొడుకుని చేసుకో. నువ్వు తొందరపడి వస్తున్నావు. తొందరపడింది మన అబ్బాయి అండి. ఇదిగో కట్రా. అమ్మా, నీకు మ్యాటర్ తెలియదే. ఇంత జరిగాక ఇంకా తెలిసేదేంట్రా? కట్టు. అమ్మా, కట్రా. కట్టు. వద్దంటీ, నాకు ఇష్టం లేదు. అదే మాట మీద ఉందమ్మా. మీరు ముయ్యండి. నెల తప్పే వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఇష్టం లేదంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. ఇదంతా నాటకం. నాటకమా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్కే ఇంత రెచ్చిపోతున్నావు. రియల్ గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది. ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే, కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని. పైగా 6 అడుగులు అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? కంగారు పడకు, నీకు పిల్లనిచ్చే మామగారు సీమసింహం, ఈ ఏరియాలో ఫేమస్ ఫ్యాక్షనిస్టు. ఫ్యాక్షనిస్టా? అదేదో సైంటిస్ట్ అన్నంత గొప్పగా చెప్తావేంటి? నేను వద్దంటూనే ఉన్నాను. ఫ్యాక్షనిస్ట్ తో ఫిక్సింగ్ అంటే ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ డొనేషన్ తీసుకున్నట్టేనని. వింటేనా? మనం చేసుకునేది వారి కూతుర్ని గాని వాణ్ణి కాదు. రండి, అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు. నా పోలిక రాలేదండి, అందుకే బాగున్నాడు. హలో, 2 బాంబులు వేసి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డికి పంపించేయండి. ఏవో మా ఫ్యాక్షన్ కూడా వెళ్ళండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలైట్ నల్లక్క, 25 ఏళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కూర్చో. డాడీ, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకు వద్దు కానీ పోతాం పద. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి? మీ మామగారు అసలు యమకింకరుడు, తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్ లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ATM మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు,
వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా. పైగా ఫ్యాక్షనిస్టు ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో ఒక మూమెంట్లో గుటుక్కుమంటాడు. అప్పుడు వాడు ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కాదు డాడీ. ఏటంటాడు బిడ్డ? అబ్బే ఎలక పందికొక్కలాగా చిచి చిలక గోనికలాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాట పడిపోతున్నాడు. చూపించేస్తాం. ఒసే పద్మక్క, ఆర్తే, అమ్మాయి లేపురండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా, లేపుకు రండి అంటే అవిటిదా? నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీ తొట్టు. ఓకే. ఏరా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చ పిచ్చగా. ఆ? ఆహా. ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు ఎంత నాజుగ్గా ఉందో. అవునవును. ఒక్క వడ్డానం చేయించమంటే సరి మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసి. ఓకే. రే, సరిగా చూసుకో. నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు ఆ అమ్మాయి పుట్టిందే నా కోసం. బావగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దానికి వెంటనే బాంబులేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అన్నా, పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే, అయితే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. ముద్దు 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 గుంది చిట్టి గుమ్మా, ముద్ద బంతి లాంటి రూపు నచ్చిందమ్మా. ఆశగా నా శ్వాసగా నీ తోడునే పొందాలని పిలిచే నా కమ్మని వెచ్చని కోగిలి నీదమ్మా. ఏంటండి ఇది కింద? గమనిక, గిఫ్ట్లు మర్చిపోవద్దు, కుటుంబ సమేతంగా రావద్దు. అదే అసహ్యంగా ఏంటని. లేకపోతే చేతులు ఊపుకుంటూ మందలుగా కొంపకు వచ్చేస్తా. అదిగో వాడు వచ్చేసాడు. అది నానా. ఏం డాడీ? ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్ 2 ఓకే చేసాం. నువ్వేదో ఒకటి ఓకే చేస్తే ఆర్డర్ చేయొచ్చు. ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అక్షరాలనే కాదు ఫోటోలు కూడా మార్చేస్తున్నారా? ఏమైంది? నా ఫోటో పక్కన వేరే అమ్మాయి ఫోటో ప్రింట్ చేశారు. వేరే అమ్మాయి ఏమిట్రా? ఈ పిల్లగా నీ కాబోయే పెళ్ళం? చిచ్చి, ఈ బండది నా పెళ్ళామేంటి? బండదంటే ఒక్కతే కూతురు కదా, కాస్త ముద్దుగా పెంచారు. ముద్దుగా పెంచారా బొద్దుగా పెంచారా నాకు అనవసరం. నేను ఓకే చేసింది ఈ అమ్మాయిని కాదు. మరి మెడ సన్నగా, నడు నాజుగ్గా, లంగా ఓణి వేసుకునుందే ఆ పిల్ల పక్కింటి వాళ్ళ పిల్లరా? పక్కింటోళ్ళ పిల్ల వెనకింటోళ్ళ పిల్ల. నేను ఆ అమ్మాయినే చూశాను. ఈ అమ్మాయి అసలు నాకు కనిపించనే లేదు. రోడ్ రోలర్ అంత ఉంది, కనిపించలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో పొరపాటు జరిగి ఉంటుందని. ఏమండి, వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేసి రండి. సో సారీ అని నా నోట్లో కడప బాంబు కుక్కి లేపేస్తాడా పక్కన? లేపేస్తే లేచిపో. నేను మాత్రం ఆ లంగావని అమ్మాయిని తప్ప మరెవరిని చేసుకోను. హలో, నా ఒక్కడితోటే వదిలేస్తాడనుకోకు. నాతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఏ సుమోలోనో ఎక్కించి బ్లాస్ట్ చేసి పారేస్తాడు. నోరు మూసుకొని కాలింగ్ బెల్లి కొట్టి ఇంట్లోకి వస్తానంటున్నా ఆ బంగారు కొండను ఆహ్వానించు. నా వల్ల కాదు. కావాలంటే నువ్వు ఆహ్వానించుకో. రేయ్ 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 రేయ్, ఏమిటి ఇది? వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాగా, మీరేం వరి అవ్వకండి బావగారు. అంటే మా వాడికి ఆ పక్కింటి అమ్మాయినిచ్చి చేస్తా చేయను, మా అమ్మాయిని ఇచ్చే చేస్తాను. కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడే మా వాడు. ఆ అమ్మాయి బతుకుంటే కదా మీ వాడు చేసుకోవడానికి. అంటే పాపం తను చంపేస్తారా? అవసరమైతే. ఆ పక్కింటి అమ్మాయి పేరంటే
ఆర్తి తండ్రి ఫ్యాక్షన్ గొడవల్లో చచ్చిపోయాడు బాబు. బక్కన్ గారి ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లితో పాటు ఇక్కడే ఉండేది బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు బాబు. రాత్రికి రాత్రి తల్లిని తీసుకుని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు కదూ, ఇక కనిపించదు. శాటిలైట్ కూడా దొరకనంత దూరం వెళ్ళిపోయింది. ఏం చేసావు తన్ని? నేనేం చేయలేదురా బాబు. ఆ బక్కనే తన ఊరి నుంచి పంపించేశాడు. నువ్వు తన కోసం వెతికితే చంపేస్తానని కూడా చెప్పమన్నాడు. నేను చచ్చినా పర్లేదు. చంపేది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. పాపం తన ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఆ బండమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా. మన ఫ్యామిలీ వెయిట్ కూడా పెరుగుతుంది. ఏంటి సార్ పిలిచారు? ఏమైనా కావాలా? ఇక్కడ కొబ్బరి బొండం దొరుకుతుందా? దేనికి సార్? విషయం కలుపుకొని తాగి చేద్దామని. చచ్చిపోవడానికి అయితే మా హోటల్ చాలా బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ జపాన్ వాడు ఫుల్ గా తాగి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయాడు. ఓ చైనా వాడు కొబ్బరి బొండంలో విషయం కలుపుకొని తాగి చచ్చిపోయాడు. సోది ఆపి త్వరగా తీసుకురా. యా జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా, తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతే కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో అందుక ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది? మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరినో నరికేస్తుంది. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండవు? మమ్మీ మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి, ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాక మిగతా ఇది ఏంట్రా నా కొడకల్లారా? ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? ఇప్పుడు ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పులా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా. రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్డ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి, 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోండి. అనుమానం రాకుండా ఓ అందమైన కనిపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. హలో సార్,
క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మా ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే, త్వరగా తీసుకురమ్మని ఆయనే ఫోను. చూసావుగా ఆవిడ పరిస్థితి. తెలిసిన వాళ్ళు కదా, మీకేదో మేలు చేయాలని నేను ఈ పని చేస్తున్నా. నువ్వు అలా డల్గా ఉంటే తను డల్ అయిపోయి వెనక పంపించేస్తాడు. అప్పుడు నువ్వే బాధపడతావు. 2 రోజులు కళ్ళు మూసుకున్నావంటే బోలెడంత డబ్బు, జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. పద ఫ్లైట్కి టైం అవుతుంది. చైన్ స్మోకర్ గంగాధర్ని కాల్ చేశారా? కత్తిరించేశాను. పేక మొక్క ఎటకారమా? ఓపెనర్తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్కి. అలాగే బాసు. కస్టమర్ శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఎంపీవో ఎమ్మెల్యేవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని నేను చేసేమంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలయ్యగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఓ అది సరే, మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది. నేను సమర్పించేసుకుంటాను. ఏంది నువ్వు సమర్పించుకునేది? నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. మనకంతా కొత్త. గురుమూర్తి, ఊరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చా? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందరూ దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు, నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్ దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్, నా ఫ్రెండ్ అలా కొట్టారు. మరి బాంబు విషయం వీడికి ఎందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే, ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడదాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? సార్, మీకోసం మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. గర్ల్ ఫ్రెండా? రండి మేడం. ఇది కళ నిజమా? కాబోయే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అప్పుడే నా మీద కన్నేశాడనమాట. ఆర్తి, నువ్వు నా ముందు ఇక్కడ నన్ను కావాలనుకున్నారటగా, మీ కోరిక తీర్చడానికి వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బు ఇవ్వడం ఏంటి, కొనుక్కోవడం ఏంటి? మీరేదో పొరపడుతున్నారు. అసలు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు? ఫ్లైట్ దిగిపోయాం, ట్యాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు
దారిలో ఏ దుబాయ్ షేకనా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేసాడా? ఇస్తా. హలో యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తెలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్ బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్ చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతుగానే పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. కట్ అయిందా కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల. పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే కమ్ ఇన్ సార్. వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళ? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెద్ద కింద పప్ప మీద ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైపులో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మార్చుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. బస్ ఒకసారి రండి. బస్ బస్ ఆవిడ వచ్చేసింది. రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా బీట్ చేస్తున్నారా? ఏంటోరా అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు, కానీ బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది విడ? బస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చేయి. ఏంట్రా మేడం నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పదండి. పద. దీని అబ్బా, సగం స్నానంలో నీళ్ళాగిపోవాలన్నా. సరి కొడుకుతాడానో తెలియదు, భయాన్ని కొడుకుతాడానో తెలియదు. ఎట్లబ్బా బయటికి పోవాలంటే భయము, బయలు పిలిచాలంటే భయము. బాయ్ ఎవడు కానరావడం లేదే, చూసాం. కమాన్ ఫాలో. అమ్మో, నేను అనుకునే విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోయినట్టు ఉండాలి. చిరాకిలోసులు పంపించినారు. ఉరుకు ఉరికి రా సిక్కాకు. ఇంత డబ్బు ఉన్నది హోటలు. ఓహో సూపర్, అదృష్టం. ఏం కలర్స్ అండి, ఒకేసారి బేవాత్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చుట్టానికి కదరా, కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిద్రాశక్తి. బాస్ బాస్ నిగ్రహశక్తి అసిస్టెంట్ గానా? బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో కమ్ ఆన్ ఫాలో. షిట్. రే వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్దు మరి? కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావు ఏంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బాస్ బుక్ కట్టం తీసింది. కాల్చదు కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు చూడు.
ఫిషింగ్ హంటర్. ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, కానీ గురి చూసి చేపను బలి కొట్టారండి. Shut up. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురి చూసి చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. రే మన పాపేందిరా? రే ఈసారి మిస్ అవ్వకూడదురా. మామూలే కదా బాస్. కమా హాయ్. రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగండి వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకలేటండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే అలాగే. Yeah, you're probably here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Stupid! Masuka, Masayka! Bloody fool! What happened? ఏం జరిగింది? This stupid fool my picnic! నేను కూడా మీ తెలుగుండి మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్ లాగుతారా? ఆ అమ్మాయిని చూడరా, చూడరా. ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావరా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావరా? 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 ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను ఇరికించేస్తావురా? అయిపోయావురా రే. ఆడు తల్లి అట్నా, నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరే బుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డపులు లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతావురా? కావాలంటే మనందరం విమానంలో ఆడికి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. హే, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. పారా.
సారీ సార్, ఇది మీ గది అనుకొని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి Thank you. థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. ఆ. మీకెప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి. నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. అలాగే. ఓకే, బాయ్. బాయ్. అంటే మీ అమ్మగారిని బతికించుకోవడం కోసం ఈ పని ఒప్పుకున్నా. అసలు ఏమైంది ఆవిడికి? హార్ట్ ప్రాబ్లం. బైపాస్ చేయాలన్నారు. 2 లక్షలు కావాలన్నారు. 2 రోజులు ఆయనతో ఉంటే 2 లక్షలు ఇప్పిస్తా అన్నారు. అందుకని అమ్ముడు పోయావు. ఏం చేయమంటారు? అమ్మ కోసం అమ్మడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. సాయం చేసేవాళ్ళు కూడా లేరు. నేనున్నాను. మీ అమ్మగారికి ఆపరేషన్ నేను చేయిస్తాను. ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఈ మగమాడగాడు నా కోసం కాపుకొస్తాడు. దొరికేనట్టు అయిపోయాను. మధ్యలో వీడి గోలేంట్రా? ఎవడ గోల ఆడితే ముందు మన గోల్ చూడండి. షిట్, మళ్ళీ ఏమంట వచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడిగి నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైన్కి తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎదవ డైరెక్షన్ లాపి వెళ్ళి బెలూంది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు. టెస్ట్లన్నీ చేశారు. ఏం భయం లేదు. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఇవాళ రేపు ఫ్లైట్ లేదు. ఎల్లుండి ఈ టైంకి మనం హైదరాబాద్లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకుండానే నా బాధ్యత తీర్చారు. ఇప్పుడు మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాది. నేను నీ మీద కోరిక తీర్చుకోవడానికి చేసిన పని కాదు ఇది. నిన్ను ఇష్టపడి చేసిన పని. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎవరినో చూడడానికి వెళ్ళి నిన్ను చూశాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. అమ్మా నాన్న పెళ్లి కూతురు ఓకేనా అని అడిగితే నువ్వు అనుకుని ఓకే అన్నాను. తర్వాత తెలిసింది నువ్వు కాదని. అయినా కూడా నిన్నే చేసుకుంటానని అమ్మా నాన్నతో పోట్లాడాను. నీకోసం వస్తే ఆ బక్కన నిన్ను ఊరి నుంచి పంపేశాడని తెలిసింది. చాలా చోట్ల వెతికాను, కానీ నువ్వు కనిపించలేదు. అక్కడుంటే బలవంతాన్ని పెళ్లి చేస్తారేమోనని భయపడి చెప్పకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను. అనుకోకుండా ఎవరినో కలవడానికి వచ్చి నువ్వు ఇక్కడ నన్ను కలిశావు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మనం ఇలా కలిశాం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను. నువ్వు వద్దన్నా కూడా. నువ్వు మీ అమ్మగారి గురించి మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రేపు ఉదయం వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే రూమ్ తీసుకుంటాను. ఎందుకు? పెళ్లి కాని ఆడది మగాడు ఒకే రూమ్లో ఉండడం మంచిది కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే దంపతులు ఒకే రూమ్లో ఉండడం తప్పు కాదు. ఏమిరా విమానం దించి సక్కంగా పొడవలెక్కించేసినా? ఇక్కడ సఫారీలు సుమ్మలు దొరకవక్క, అందుకే బోట్లు ఏర్పాటు చేసిన. చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకోబోతుండావు? ఈడ లోతెంత ఉండాదే? అబ్బే 5-6 కిలోమీటర్లు ఉంటదక్క. 5-6 కిలోమీటర్ల? వామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు ఆడితో చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు. ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా? అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దాడి తల నరకాల్సిందే. విన్నావుగా, పెట్టేనా? నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది. చూశాక ఊరుకో బుద్ధి కాదు కదా, ఏదైనా చెయ్యాలనిపించవచ్చు. యు నాటీ. ఒకసారి రావా? మీరడిగితే కాదంటానా? అసలే మీరు లక్షణమైన మనిషి. త్వరగా వచ్చే. నిమిషంలో వస్తున్నా. సార్, పెద్ద గ్రూప్ వచ్చింది. వెరీ గుడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుండా?
నేను పోయట్లేదు మేడం. ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? అమ్మో. ఏయ్, ఎక్కడ్రా? వెతకడం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డెమ్మ, రాయలసీమ. నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చుకుంది. ఎంత లబ్జో నన్ను నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. లేదు గీలేదు వచ్చాయి. ఏంటి, ఏమైంది? నేను ఆ కడపైన రూమ్ లోకి వెళ్లేదని మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటే వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూంలో దక్కో, వెళ్ళు. ఏ ఏంటి న్యూసెన్స్? నువ్వెవడురా? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడే నన్ను అనలే. ఎవరా లోపట? తీరా. ఇది గడేసున్నది అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు. ఎంత ధైర్యం నీకు? అక్కో, ఇటు బాత్రూంలో దాచిండు. రేయ్, మర్యాదగా మాకు అప్పు చెప్పు, లేకపోతే నీ పానం తీస్తా. ఆడదాని ఆలోచిస్తుంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మా అక్క మీద చేయి చేసుకుంటావురా? ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. అమ్మ అలా కొట్టింది. ఈ కుర్రనాయలు నిట్టరెచ్చిపోతున్నాడు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది? బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు? బాత్రూంలో పోవద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాని ఈ పురుద్దని సాగనంపుతాడా ఏంది? గబ్బునాయాల పిల్లకాయలు క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. రే పారా. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి? నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవుడు అక్క ఆడక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుడుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకుందా? కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను.
ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? నో ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా. ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో. మేడం అయ్యబ్బా, ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం, మా బాస్ వాళ్ళు కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలేక సత్తనాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండి. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్. మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లు? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగదని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచకట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది ఇది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ బక్కనా కొడక. ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్తా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను. పోరా. లేలారాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడువేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. వాడు హంతకుడే. వృత్తి అంతకుడైన ప్రవృత్తి స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డన్ను ఇచ్చాడు బాగానే. మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను.
2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల. ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. వెళ్ళేసే. ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఆ? ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే? ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకెంత పేమండి. అమ్మ సర్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటుంటారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును. బంతిలాంటి భామ, కొండపల్లి బొమ్మ, కొంగుచాటు బంగారమా. టిప్ రాజా, మోగనివ్వ బాజా, ఆపలేని ఆవేశమా. సడన్ గా ఈడొచ్చి వాలింది రోజా, ఏకాంత వేళళ్ళు చెయ్యాలి పూజ. కొంటే కుర్రది జంటే కోరగా, రెచ్చిపోకుండా ఆగేదట. పూల రంగడు వస్తే ఆగడు, ఇంట అయితేనే వేగేదట. బంతిలాంటి భామ, కొండపల్లి బొమ్మ, కొంగుచాటు బంగారమా. చెయ్యయ్యరా, చూసయ్యరా, పండుంది కొరికయ్యరా, కన్నయ్యరా, కాలయ్యరా, పక్కుని పడకయ్యరా. ఊరించకే ఉడికించకే, ఉయ్యాలో చోకొట్టకే, కవ్వించకే నీ మంచికే, కౌగిల్లో కట్టేయవే. పోరా పోకరి, చాలే అల్లరి, అంతా చూస్తారుగా. కొంటే జంటని చూసే వారిలా కళ్ళే మూస్తారుగా. మనం మనం తరం తరం గరం గరం, ప్రతిక్షణం నరం నరం సుఖం సుఖం. ఒకే వరం అదే బలం, ఒకే శరం, ఇలా వసం జాగారం చేసేద్దామా. బంతిలాంటి భామ, కొండపల్లి బొమ్మ, కొంగుచాటు బంగారమా.
రమ్మందిగా ఇమ్మందిగా దమ్మెంతో చూపించనా ఈడుందిగా వేడుందిగా మోమాటం బదిలించనా చాటుందిగా చోటుందిగా అందంతో పక్కయ్యనా సోకుందిగా సొంపుందిగా వయ్యారం వడ్డించనా కొంగే చారగా పొంగే చూడగా బెంగే రేగిందిలే సిగ్గే తీరగా పొగ్గే గీరగా అగ్గే అంటిందిలే ఒడేబడి ఎదే గుడి ఒకే గడి తడి పొడి మడే చెడి హడావిడి అదే జడి ఇదే పడి 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 ముడి పడి మన జంట కలిసిందిగా బంతి లాంటి భామ కొండపల్లి బొమ్మ కొంగు చాటు బంగారమా టిప్ టాప్ రాజా మోగనివ్వ బాజా ఆపలేని ఆవేశమా సడన్ గా ఈడొచ్చి బాలింది రోజా ఏకాంత వేళల్లో చెయ్యాలి పూజ కొంటే కుర్రది చంటే కోరగా రెచ్చిపోకుండా ఆగేదెట్ట పూల రంగడు వస్తే ఆగడు ఇంట అయితేనే వేగేదెట్ట బంతి లాంటి భామ కొండపల్లి బొమ్మ కొంగు చాటు బంగారమా టిప్ టాప్ రాజా మోగనివ్వ బాజా ఆపలేని ఆవేశమా ఉండండి స్నానం చేసి వస్తాను. అలాగే వద్దు బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడ బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతుండావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. ఏ అట్నా? మరి బాత్రూంలో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకేమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకు ఎందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచో జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుబడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్ అని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగి అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు కానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది?
అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా? చిచి ఆ బండి గారు ఈయన ఉండు, త్వరగా రా. అట్లా అయితే అది వేసేద్దాం. పాండ్రే పాండ్రే. ఇన్నాళ్ళు వాడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుక, బండ్రెడ్డి ఆడు కొడుక. అక్క అడుగు 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 నీ తల్లే ఆగ్రా. ఆగ్రా రే నీ తల్లే ఆగ్రా. ఆగ్రా రే బండ్రెడ్డి ఆగ్రా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమావాన్ని చూసి డబ్బులు అని ముహూర్తాలు పెట్టినాక కాదని పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబా, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడప రెడ్డమ్మ చచ్చిపోతాది. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు, మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బక్కన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా. వీడేది పూర్తిగా వినడు అనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు. ఆ ట్రాజడీ నేను తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తున్నాను. దిగొచ్చా. ఓకే. థ్యాంక్ యూ డాడీ, నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడ్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లగాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారం బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. ఆ బక్కన చంపేస్తాడు రా. దేశంగా దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా. వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్టంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమియా? ద ఫ్లాంథ్రఫగడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే, నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను. పట్టుకోరా, పరిగెత్తు.
చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి వాళ్ళు. అర్థమైంది, నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్లో బా ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్దాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రేయ్ టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కి అరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసినా నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది, అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? పంపగా సార్ హోటల్లో. నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఇందులో తెలవరా. ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా? చిన్నరమై అన్నా, ఇంకా నాకేం భయంలే. కడప రెడ్డమ్మ. రేయ్ ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఈయనే జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేటి? సైలెన్స్. కమాండాలి. ఇదిగో కామేశ్వరి, నువ్వేట్రా ఫాలో అవుతావు? ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుగా, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయమాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా సార్, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? యాపిల్ పండల్లే ఉంది కలరు, గ్లామర్ లో నీ సాటి లేరు, నిన్ను చూస్తేనే హాలంతా ఆదురు. అయిపోయింది. రమ్యను స్టారుని చేసిన దర్శకేంద్రునివా, రంభను పరిచయం చేసిన ఈవివా, ఎవరనుకోను నువ్వెవరనుకోను, సర్వం నీకు సమర్పించుకోనా. తూనీగా ఆ వైపుకు వెళ్తున్నావా, రావే నా వంక, ఆ వంక వెళ్ళొద్దు, ఆ మాటలు నమ్మొద్దు, ఎగరేసుకుపోతాడే నువ్వు దెబ్బైపోతావే. భద్రం బీ కేర్ఫుల్ కొడక, భర్తగా మారర నువ్వనక, షాదీ వద్దంటే గనక కూని చేస్తాడు రకనక. ఎదుట ఎవ్వడున్నా భయపడను, మనసులోని మాట చెబుతాను, ప్రేమ లేని చోట పెళ్ళెందుకు దండగా,
ఉన్న మాట వినరా బక్కన్నా బీపీ పెంచుకోవడం తగదన్నా పెళ్ళమంటే నాకు ఈ పిల్లే షూరుగా మీ పాపకు నాకు కుదరదు నీ బలవంతం ఇక జరగదు మా లవ్వుకు నువ్వు అడ్డురాకు ఇంకా నేను ఒప్పుకోనా నువ్వు మా హేమ్మల్ని చేసుకోవాల్సిందే. డాడీ నువ్వు చచ్చినా సరే ఇతను నేను పెళ్లి చేసుకోను. నీకేం వచ్చిందే? 5 నిమిషాల క్రితం నేను వేరే అతన్ని ప్రేమించాను. ఆడేవాడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు నాకు తగ్గ సైజులో ఉంటాడు. మీసముండదు రోషముండదు ఏమి తెట్టినా తనకి గుర్తుండదు. బెల్ బాయ్ హైట్లో వెయిట్లో నాకు తగ్గ జోడులే. బెల్ బాయ్ ఓయ్ ఈడా ఎరా నీకు నా కూతురు పెళ్ళం కావాలా? ఎస్ ఎస్ నాకొక పెళ్ళాం కావాలిరా. ఏంటి గంతురా? ఈ ఫ్యాక్షన్ పూరి బాగుందిరా. నీ ఫిగరుని చూస్తే నాకు బూజే కదా నీ సైజుని చూస్తే నాకు లూజే కదా నువ్వే కావలే కావలే. నువ్వు కావాలంటే వచ్చేసేదేంటి? నేను ఒప్పుకోను మీ పెళ్ళికి. ప్లీజ్ నాన్న చెప్తాను నీకు అదే. మన అమ్మి పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది. ముందు దాని సంగతి చూడన్నా. అది వస్తుంది. హరి జీవితమంటే పోరాటం చూసేస్తాలే నీ అంతం. నా పేరే పక్కన్నా కడపలో నేనే పెద్దన్నా నువ్వు రావే రెడ్డెమ్మా పెడతా నీ కర్మ. ఏంద్రా నువ్వు పెట్టేది? ఆడు రింగులో నీ ఫింగరు. ఎవరి కోసం దేనికోసం ఈ తొడలు కొట్టడం ఈ తలలు నరకడం ఈ వేట కత్తులు ఈ నాటు బాంబులు ఎవరి కోసం ఎవరి కోసం దేనికోసం? నువ్వు తొలిసారిగా కలగన్నది అతనే కదా నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం. చావా? ఎక్కడ? ఎవరిని చంపాలి? ఈ గన్ను రాదిరో ఈ గన్ను రాదిరో ఆడేన్ను రాదిరో నీ బాసు లేదురో వాళ్ళంతు చూడరు. అరే దమ్ము కొడత మందు కొడత బీటు కొడత జారి పడత. అరే పెళ్ళామేందిరో దాని పీకుడేందిరో. అరే పెళ్ళామేందిరో దాని పీకుడేందిరో. అబ్బా అంటే అరవట్టని ఆ అంటే ఆగువని దే అంటే టైగర్ అని నాతో నువ్వు పెట్టుకుంటే డేంజర్ అని. మాతో పెట్టుకుంటే నీకు మడతే పడిపోద్ది. నీతోను తీయన నా దమ్ము చూపన మా దారి కట్టురాకురా. అరే చెప్ ఇది హోటలను కొన్నారా లేక సంతను కొన్నారా? ఫుల్ గా తాగేసున్నారా తెగ పాడేస్తున్నారా? తదిగినతో ఇది కూడా రావడం లేదా? ఆ బక్కోడు అన్ని తలుపులకి తాళాలు ఏం చేశాడు రా. మరి ఇప్పుడు ఎలా? నువ్వు వెళ్ళి ఆ బాంబు ఎక్కడ పెట్టావో తీసేయి. బతికుంటే ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళు. అలాగే.
సార్ బాంబు కనపడలేదు సార్. కనపడపోవడం ఏంట్రా? ఇక్కడే పెట్టావా? బాక్స్ లో పెట్టి ఇక్కడే పెట్టాను సార్. మరి ఏమైందిరా? అదే సార్ అర్థం కావట్లేదు. ఈ అబ్బా ఎత్తకరా సరిగ్గా. నిన్ను ఫస్ట్ టైం చూసినది లగ్గాయిత్తు, నిన్నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే లగ్గాయిత్తు, నిన్ను చూసినాక ఆడియన్స్ సెగ్గాయిత్తు, నీ ఒంటి నిండా గ్లామర్. గోవింద గోవింద నా పని ఇక గోవింద, మండపేటలో ఫిగరుని కాస్త లైను వేసి లేపుకు వచ్చా, కథలు చెబుతానంటూ వచ్చి దాన్ని లేపుకుపోయాడంట. బంగాళాఖాతంలో బంగారం నువ్వేలే, మైసూరు బొండాలో మైసూర్ నువ్వేలే, బంగాళాఖాతంలో బంగారం నువ్వేలే, మైసూరు బొండం నువ్వేలే. ఓ మిస్ అయ్యో అయ్యో, నీ మిస్సెస్సే అవుతానయ్యా. చెలియ 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 కన్నుడెన్ను వదిలి వస్తున్నా, ముందులాగా ఉరకలేక మెల్లగానే నడిచి వస్తున్నా. అన్నా వద్దన్నా అన్న వెళ్ళిపోన్నా. అన్న ఈ గొడవలు మనకు వద్దన్నా, వెళ్ళిపోన్నా. స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా, నువ్వు దక్కక కత్తి పట్టినా మన్నించు స్నేహితుడా. ఈ చేతితో బాంబులే చుట్టిన కత్తులే పట్టిన, బాంబులే చుట్టిన కత్తులే పట్టిన, అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం, ఈ బంధమే శాశ్వతం. ఓ దేవుడే ఇస్తాడు తోడు ఒకటి, ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి, నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు, నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓ రెడ్డమ్మా. మరి మీరు? నన్ను ఓ మనసు కోరుకుంటోంది, నాకు ఓ మంచి తోడు దొరికిందిలే. మెట్టి పెంచాడే పోకొండ, నిన్ను మీ అయ్యా నీ ముందు అనకొండ తక్కువేగా, ఉక్కుతోనా చెక్కతోనా మట్టితోనా ఏ రాయితోనా, నలుడు భీముడు పండిన మటనుతోనా, ఏమిటి ఏమిటి తీ 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 తీ. నా మీదకే కత్తులు ఇస్తారా? అయితే ఓకే, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాను. పక్కనే బౌల్డురా మీ లైనే క్లియరురా, నీ మాటే నెగ్గింది ఈ పిల్ల నీదేరా. రామ చిలకమ్మ బామ్మ పదవమ్మ, రామ చిలకమ్మ బామ్మ పదవమ్మ రాధమ్మ, మనసే గెలిచింది మననే కలిపింది ఈ ప్రేమ, పిల్ల
ఇంకా సిగ్గు నీకేలా డే టు టైము ఫిక్స్ చేసేనా టెండూల్కర్ సందులో టెంట్ వేయాలా రెహమాను బ్యాండ్ తో మోత మోగాల అరే మెగాస్టార్ మన పెళ్లికి హాజరవ్వాలా అందరూ చూస్తుండగానే తాళి కట్టాలా ఏందే ఇందాక చూస్తున్న తెగెత్తున్నారా బాంబు కనిపించడం లేదండి బాంబు మా హోటల్ ఎందుకు ఉంటదే పెడితే ఉండదేంటి ఎవరు పెట్టారు నేను పెట్టమన్నాడు నేను పెట్టాను ఇప్పుడు ఎలాగా పారిపోదాం పదండి పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలే ఇచ్చాడు. అన్నా యాడున్నాయినా బీగాలు తీ పారిపోతాం ఆ తాళాలు తీరా గబ్బు నా కొడక పడిపోయినట్టునేనా తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగల కొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? అయ్యి బాబా ఇప్పుడు ఎలా మరి పేలిపోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి, హోటల్లో బాంబు ఉంది. పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడుంది ఎత్తుకండి, డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? బాంబు పెట్టిన కనిపించడం లేదు. కేక్ బాక్సా? చూసావా? తీసాను. ఏది ఎక్కడ పెట్టావు? అవును, ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను అడుగుతారా? ఫుల్ గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది. ఆ బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా, ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయాను కొని తీసుకెళ్లి రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్ మన హోటల్ పేరిపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండాగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు. ఒంగోలాంబోంతు లాంటి బండ్రెడ్డి, జెర్సీ ఆవు లాంటి రెడ్డమ్మ పెట్రోలు లైటర్లా కాకుండా ఒత్తి బాంబులా కలిసిపోవడంతో సీమలో ఫ్యాక్షన్ కి తెరపడింది. బాంబులు విసరడం, తలలు నరకడం లాంటి ప్రోగ్రాం లేకపోవడంతో స్టాఫ్ అంతా తాటాకు బుట్టలు, ఈతాకు చాపలు అల్లుకుంటున్నారు. కడపరెడ్డమ్మ మాజీ భర్త హౌస్ కీపింగ్ అమ్మాయిని పెళ్లాడి అసలు సిసలైన ప్రేమలోతుల్ని చవిచూస్తూ కాస్త మగాడిలా బ్రతుకుతున్నాడు. అలంకార్ కామేశ్వర్ని బాగా సాటిస్ఫై చేయడంతో తెచ్చిన డబ్బంతా అలంకార్ చేతిలో పెట్టేసింది. దాంతో మన రైటర్ కమ్ డైరెక్టర్ కామేశ్వర్ని హీరోయిన్ గా పెట్టేసి లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తవుతుందో మధ్యలోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి. చాలా మంది నిర్మాతలు సినిమాలు తీసాక చేతులు కాల్చుకుంటారు. కానీ ఈ తుప్పప్పారావు ప్లానింగ్ లోనే ఒళ్ళంతా కాల్చుకుని ఇదే ప్రొడక్షన్ లో బాయ్ గా చేరి కాఫీలు టీలు అందిస్తున్నాడు. లీలారాణి గంగాధర్కి విడాకులిచ్చి శంకర్ దాదాతో సెటిల్ అయిపోయింది. శంకర్ దాదా బ్యాలెన్స్ యవ్వనాన్ని పొదుపుగా వాడుకుంటూ లీలారాణితో ఫిక్స్ అయిపోయాడు. శివకాశీలో శిశింద్రీలు తుట్టడానికి కూడా పనికిరాని కాశీకి ఇప్పుడు గన్ను డెన్ను ఉన్నాయి, కానీ బేరాల్లేవు. అందుకని ఏ బ్యాంక్ లోనో తీసుకుని ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని డాన్ గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు. భార్య చచ్చిపోతే బావుండు అని మధ్యాహ్నం హత్య బాపుతో ఆలోచన చేసిన గంగాధర్ భార్య శంకరదాదాతో నడిచిపోవడంతో సిగరెట్లకి సీసాలకి దూరం అయిపోయాడు. కాస్ట్లీ సిగరెట్లైనా 2 దమ్ములు పీల్చి పారేసే గంగాధర్ ప్రస్తుతం బ్యాంకాక్ రోడ్ల మీద సిగరెట్ పీకలు ఏరుకుని కాల్చుకునే స్థితికి దిగజారిపోయాడు. ఒట్టి ఫిల్టర్ దొరికినా కూడా ఏరేసుకుని కాల్చేస్తున్నాడు. మధ్య మధ్యలో దాహం వేసినప్పుడు ఖాళీ గ్లాస్ పట్టుకుని బార్ల ముందుకెళ్లి ఓ పెగ్గు దానం చేయండి అని ముష్టెత్తుకుంటున్నాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీరశంకర్ అచ్చొచ్చిన బ్యాంకాక్కే హనీమూన్కి వచ్చాడు. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్. వచ్చి నెల కాలేదు, అప్పుడే మనోడు నెల తప్పించేశాడు. దిష్టి తిరిగిపోయింది. త్వరగా రెండరాని తల్లి తండ్రి ఫోన్ చేస్తుంటే బిడ్డనెత్తుకుని ఏకంగా ఒకేసారి వస్తాంలే అని లైఫ్ పార్ట్నర్తో లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఈ బండపిల్లను చేసుకోవడంతో మన బెల్ బాయ్కి అదృష్టం చంకలో తేనె పట్టుబట్టినట్టు పట్టింది. బక్కన్న చేత ఆస్తి అంతా అమ్మించేసి బాంబు పేలుడుతో పేలిపోయిన స్వర్గీయ సాయిరామ్ హోటల్ని కొనిపించేసి రీమోడలింగ్ చేయించేశాడు. దాంతో ఈ హోటల్ ఇండియాలో జనాభాలా బాగా డెవలప్ అయిపోయింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది.
తన దగ్గర పనిచేసిన బెల్ బాయ్ తన ముందే హోటల్ కట్టడం, తన కాంపిటీషన్ రావడం ఏమాత్రం రుచించలేదు మన సీతారాంకి. ఊరుకుంటాడేంటి, పైగా తెలుగోడు, పీత కథ బాగా చదివినోడు. అందుకే పద్మనాభంతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఆ బక్కన్న దాసుగాడి హోటల్లో బాంబు పెట్టేశా. ఎన్ని మినిట్ పేలొచ్చు. అమ్మయ్యా శుభం.